బయ్యారం ముక్కు తెలంగాణ హక్కు నినాదం మరోసారి తెరపైకి వచ్చింది. ఏపీ పునర్విభజన చట్టంలో పొందుపర్చిన బయ్యారం ఉక్కుపై ఇప్పటి వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. తాజాగా ప్రవేశపెట్టిన బడ్జెట్లోనూ బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ ప్రస్తావన లేకపోవడంతో మరోసారి బయ్యారం హక్కు అంశం తెరపైకి వచ్చింది. పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో బయ్యారం హక్కు ఉద్యమం మరోసారి రగులుతోంది. దశాబ్దాలుగా ఎదురు చూస్తున్న బయ్యారం ఉక్కు కళ నెరవేరటం లేదు. తాజాగా ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్ లో బయ్యారం ఉక్కు ప్రస్తావన లేకపోవడంతో మరోసారి బయ్యారం ఉక్కు ఉద్యమం రాజుకుంటోంది. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ రాష్ట్ర అధికారంలో ఉండటంతో విభజన చట్టంలోని ఉక్కు పరిశ్రమ హామీ ఇకనైనా అమలు రూపం దాల్చేలా కార్యాచరణ చేపట్టే బాధ్యత తీసుకుంటుందని యువత ఆశిస్తోంది. సుదీర్ఘకాలంగా సర్వేలపై సర్వేలతో 10 ఏళ్ల పాటు నానుస్తూ వచ్చిన కేంద్రంలోని బీజేపీ కేంద్రం కాదంటే సింగరేణి ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తామని పూర్వ తెలంగాణ ప్రభుత్వ ప్రకటనలు ఎన్నికల హామీలుగానే మిగిలిపోయాయి. తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన ఏకైక ఉక్కు పరిశ్రమ అంశాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మరుగున పడేశాయి. టీఆర్ఎస్ 10 సంవత్సరాలు కూడా మేము సొంతంగా ఇక్కడ బయ్యారంలో కేంద్ర ప్రభుత్వం పెట్టకుండా మేమే టీఆర్ఎస్ గవర్నమెంట్ నుంచి పెడతామని వారు కూడా మాట తప్పారు. ఈనాటికైనా బీజేపీ గవర్నమెంట్ మాట మీద నిలబడి బయ్యారానికి ఇది పరిశ్రమని ఏర్పాటు చేస్తుంది అనేది ఆశించారు. ఇప్పుడు కూడా ఆశించలేదు కాబట్టి ఈ చివరికైనా చిత్తశుద్ధి వాళ్ళు నిరూపించుకొని బయ్యారం కోరికని నెరవేర్స్తారనేది బయ్యారం ప్రాంత ప్రజలంతా ఆశిస్తున్నారు. దీన్ని కాంగ్రెస్ పార్టీ తరఫున మేము ఇన్ని రోజులు కూడా డిమాండ్ చేశాం. ఇప్పటికైనా దీన్ని బీజేపీ గవర్నమెంట్ పెట్టి ఈ చివరి గవర్నమెంట్లో అయినా బడ్జెట్లో పెడతారనేది ఆశిస్తున్నాం. బయ్యారం ఇనుప ఖనిజ నిక్షేపాల వెలికితీతకు 6 దశాబ్దాల కిందటి చరిత్ర ఉంది. 1952లో తొలిసారిగా బయ్యారంలో మిను ఉక్కు కర్మాగారం ఏర్పాటు చేసి కొంతకాలం పాటు ఇనుప ఖనిజాన్ని వెలికితీశారు. అలా వెలికితీసిన ఖనిజాన్ని ఇతర రాష్ట్రాలతో పాటు జపాన్ కు ఎగుమతి చేసేవారు. తర్వాత ఏ కారణం చేతనో కానీ ఇనుప ఖనిజం వెలికితీత పనులు నిలిచిపోయాయి. ఉమ్మడి రాష్ట్రంలో అప్పటి సీఎం వైఎస్ఆర్ ప్రభుత్వ హయాంలో 2004 నుంచి 2009 వరకు 5 ఏళ్ల పాటు ఖనిజాన్ని మళ్లీ వెలికితీసి ఇతర ప్రాంతాలకు ఎగుమతి చేశారు. తెలంగాణ ఉద్యమ సమయంలో బయ్యారం ఉక్కు అంశం కీలకంగా మారటంతో అప్పటి యూపీఏ ప్రభుత్వం రాష్ట్రం విభజన చట్టంలో ఖమ్మం జిల్లాలో స్టీల్ పరిశ్రమ ఏర్పాటు అంశాన్ని జోడించింది. ఆ దిశగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పలుమార్లు సర్వేలు జరిపాయి. పలు సంస్థలు చేపట్టిన సర్వేల్లో కూడా స్టీల్ ప్లాంట్ ఏర్పాటు దిశగానే సానుకూలత రిపోర్టు వచ్చినట్లు ప్రకటనలు ఊరించాయి. స్వరాష్ట్ర ఆవిర్భావం నుంచి ఉక్కు ఫ్యాక్టరీపై నానుస్తూ వచ్చిన కేంద్రం కుదరదని సుప్రీంకోర్టులో తేల్చి చెప్పడంతో అప్పటి తెలంగాణ సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్, ఇతర ప్రజాప్రతినిధులు కేంద్రం ఒప్పుకున్నా లేకున్నా ఎట్టి పరిస్థితుల్లో స్టీల్ ఫ్యాక్టరీ నిర్మాణం చేపట్టి తీరుతామంటూ ప్రకటనలు చేశారు. సింగరేణి సంస్థతో పాటు టీఎస్ఎండీసీతో ఖనిజ నాణ్యత, పరిమాణంపై సర్వేలు కూడా చేయించారు. ఇక్కడ సరిపడా ఖనిజం లేకపోయినా పక్క రాష్ట్రం ఛత్తీస్గఢ్ బయలుడిల్లా నుంచైనా సరే ముడి సరుకును దిగుమతి చేసుకుని బయ్యారంలో స్టీల్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేసి తీరుతామని హామీలు గుప్పించారు. ఒకానొక సందర్భంలో హైదరాబాద్ వచ్చిన కేంద్ర మంత్రి బీరేందర్ సింగ్ కూడా తెలంగాణ వాసులకు తీపి కబురంటూ ఖమ్మం జిల్లాలో స్టీల్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తున్నామంటూ ప్రకటనలు చేశారు. చివరకు అంతా ఉత్తిత్తే అయిపోయింది. సుమారు 300 మిలియన్ మెట్రిక్ టన్నుల అపార ఇనుప ఖనిజ నిక్షేపాలు బయ్యారంలో ఉన్నాయన్న జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా నివేదికలు ఒకవైపు ఉన్నప్పటికీ నాణ్యమైన ఐరన్ ఓర్ బయ్యారంలో లేదని కేంద్రం చెప్పడంతో ఉక్కు సంకల్పం ఉట్టికెక్కింది. బడ్జెట్లో ఇప్పుడు ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్లో బీజేపీ ప్రభుత్వం విస్మరించింది. దీన్ని పునరాలోచన చేసుకొని కేంద్ర ప్రభుత్వం బయ్యారం స్టీల్ ప్లాంట్ని ఏర్పాటు చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఈ ప్రాంత అభివృద్ధి ఈ ప్రాంతంలో గిరిజన ప్రాంతంలో ఈ ఉక్కు పరిశ్రమను ఏర్పాటు చేయడం వల్ల అనేక మంది గిరిజన నిరుద్యోగ యువకులు ఎక్కువ మందికి ఉపాధి దొరికే అవకాశం ఉంది. ఈ ప్రాంత అభివృద్ధికి తోడ్పడేటువంటి అవకాశం ఉంది. ఇక్కడ మైనింగ్, క్యాపిటల్ మైనింగ్ ఉంది, తర్వాత నీటి సౌకర్యం ఉంది. ఇక్కడ ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తానికి కావాల్సినటువంటి వనరులన్నీ కూడా ఈ ప్రాంతంలో ఉన్నాయి. కాబట్టి ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం ఆలోచన చేసి వెంటనే స్టీల్ ప్లాంట్ నిర్మాణం కోసం చర్యలు చేపట్టాలని చెప్పి కోరుతున్నాం.
స్వరాష్ట్రంలో మూడోసారి పార్లమెంటు ఎన్నికల వేడిలో ఉక్కు పరిశ్రమ హామీ రాజుకుంటోంది. కేంద్రంలోని బీజేపీ 2 దఫాలు బయ్యారం ఉక్కుపై ఎటూ తేల్చకుండానే పక్కన పెట్టేసింది. రాష్ట్రంలో సైతం ఉద్యమ ఆకాంక్షతో అధికారం చేపట్టిన బీఆర్ఎస్ కూడా దాటవేత ధోరణిలో అంకిత భావాన్ని విస్మరించిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. నాడు తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ రాష్ట్రంలో అధికారంలోకి రావడంతో నిరుద్యోగ యువతలో ఉక్కు పరిశ్రమపై ఆశలు చిగురుస్తున్నాయి.